పంటలో కానీ, మరి ఏ రీతిగా నీవు దేవుడు నీకు అనుగ్రహించిన కొలది నీకు ఎంత దేవుడు సమృద్ధినిస్తే దానిలో నుంచి నువ్వు 10వ భాగం తీసే కృప ఉందా నీకు? అందుకే బైబిల్లో ఒక వాక్యం సెలవిస్తుంటే తెలుసా, నీవు ఏమి విత్తుతావో అదే. దేవుని గూర్చి తెలిసి, దేవుడు చేస్తున్న మేలులు అనుభవించి, దేవుడు ఇస్తున్నటువంటి సమృద్ధిలో నడిపించబడుతూ కూడా దేవునికి ఇవ్వడానికి మనస్సు వెనుకాడుతున్నారు అని అంటే ఖచ్చితంగా మీరు ఆ యొక్క బలిపీఠాన్ని అపరిశుద్ధ పాలు చేస్తున్నారు. అందుకే దేవుడు సర్వాంగ బలిగా అర్పిస్తున్న ఈ బలులు అవి పరిశుద్ధమైన బలులుగా లేవు, అవి అపరిశుద్ధం అయిపోతున్నాయి. ఇక మూడవదిగా చూస్తే పాప ప్రాయశ్చిత్తమైన బలి. ఏంటి చెప్పాలా? పాప ప్రాయశ్చిత్తమైన బలి. పాపమునకు తగినటువంటి జంతువును తగినటువంటి బలిగా ఇవ్వాలి. నీవు పాపం చేసినప్పుడు, పాపము భయంకరంగా దేవునికి వ్యతిరేకంగా నడిపించబడుతున్నప్పుడు ఒక చక్కటి శ్రేష్టమైన ఒక దూడను తీసుకుని వచ్చి, లేకపోతే ఒక ఎద్దును తీసుకుని వచ్చి, ఒక గొర్రెను కానీ ఒక మేకను కానీ తీసుకుని వచ్చి ఆ బలిని అర్పించాలి. ఆ బలి కూడా ఎలా ఉండాలంటే ఆ జంతువు శ్రేష్టమైనది అయి ఉండాలి. అర్థమవుతుందా? ఆ బలి శ్రేష్టమైన బలి అయి ఉండాలి. అంటే ఆ జంతువు గుడ్డిదండి, ఆ జంతువు గుడ్డిది, దేవుడికి ఇచ్చేద్దాం కానివ్వండి, ఖాతాల్లో పడింది. ఆ జంతువుకి కాలు ఇరిగింది, కుంటిది, దహన బలి వేసేద్దాం కానివ్వండి. ఎట్టగా ఇరిగింది, 4 రోజులు బతికిది పోయిద్ది, వేసేద్దాం, దాంట్లో వేస్తే దేవుడికి వేసినట్టు ఉంటుందిగా. అలాగే దానికి రోగం వచ్చింది, జబ్బు చేసిందేగా రేపో మాపు పోయేది, ఇప్పుడే వేసేద్దాం. ఈరోజు అనేక మంది అలాగే అనుకుంటున్నారు. బలహీనత వచ్చి, రోగం వచ్చి మంచం మీద పడ్డారనుకోండి, మీరు ఒక్కసారి అవకాశం ఇచ్చారనుకోండి, ప్రభువా నేను లేచి మీ పని చేస్తా అంటాడు. అర్థమైందా? అప్పటి వరకు దేవుడిచ్చిన సమయం అంతా కూడా ఏం చేశాడు? లోకంలో గడిపేసి చెప్పాలంటే సర్వ పాపములకు కూడా కర్తగా మార్చబడి పాప ఊబిలోనే మునిగి తేలుతా జీవించినటువంటి ఈ వ్యక్తి ఇక మంచం మీద పడిపోయేసరికి ఏమైపోయిందో తెలుసా? ఇప్పుడు నన్ను వాడుకుంటావా, నన్ను నిలబెట్టు, నాకు ఓపిక ఇచ్చావంటే నేను నిలబడతాను నీ కోసం అంటాడు. అప్పుడు దాకా శ్రేష్టమైన జీవితం దేవునికి ఇస్తావా? ఇవ్వు బాబు, నీ యొక్క యవ్వన జీవితాన్ని దేవునికి ఇవ్వు బాబు. ఇప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు దేవుడు చెప్పిన వాక్యానికి లోబడి నీకు అన్ని సక్రమంగా ఉన్నప్పుడే దేవునికి లోబడు అని అన్నప్పుడు ఎవ్వరూ లోబడే స్థితిలో లేరు. కోల్పోయిన తర్వాత, దెబ్బ పడిన తర్వాత, దెబ్బ తిన్న తర్వాత, ఇక మనం పనికిరాము సమాజానికి అన్న తర్వాత అప్పుడు దేవుణ్ణి అడగడం మొదలు పెడతారు. ఒక ఆయన అదే అన్నాడంట, 10వ తరగతి పాస్ అయిన తర్వాత మరి ఏం చేద్దాం అనుకుంటున్నారండి అని అడిగాడంట ఒక ఆయన్ని. ఒక తండ్రిని అడిగితే, 10వ తరగతి మీ అబ్బాయి పాస్ అయిన తర్వాత ఏం చదివిద్దాం అనుకుంటున్నారంటే, ఇప్పుడు దాకా చదవమని వెనకాల పడ్డాను. వాడు వెనకాల 10వ తరగతి దాకా వచ్చాడు, చదివితే పాస్ అయితే సరే, లేదంటే ఆ పాస్టర్గా చేసేస్తా, బైబిల్ ట్రైనింగ్లో పంపించేస్తా అంటారు. అక్కడన్నా దేవునిలో ఉంటాడు అని అంటున్నారు. అర్థమైందా మీకు? అంటే వీడు పాస్ అవ్వకుండా ఫెయిల్ అయితే ఎక్కడికి పంపిస్తాడంట? బైబిల్ ట్రైనింగ్ పంపిస్తాడంట. అదే పాస్ అయితే IAS IPS చదివించాలని ఈయన ఆశ. దేనికి ఉపయోగపడకపోతే ఇక దేవునికి అప్పగిచ్చేయాలన్నమాట. ఈరోజు బలిని కూడా అలాగే అర్పిస్తున్నారు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయులు అర్పిస్తున్న బలి ఏంటో తెలుసా? దేనికి పనికిరాని వాటిని తీసుకొచ్చి బలిపీఠం మీద పెడుతున్నారు. ఇదిగో నీ కోసం అర్పిస్తున్న సర్వాంగ బలి దేవా, ఇదిగో తీసుకో ఈ బలి. నిజంగా చాలా మంది జీవితాల్లో ఏం చేస్తున్నారు తెలుసా? ఈ పనికి మాలిన బలి ఇస్తున్నారు దేవునికి. నా కొడుకు పనికి రాకపోతేనో, నా కొడుకు వ్యర్థమైనటువంటి వాడు, చదువులో రాణించలేడు, వ్యాపారంలో రాణించలేడు, దేనిలో రాణించలేడు, కాబట్టి ఇదిగో
సేవలోకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అంటారు కొంతమంది. ఇది యుక్తమైన బలేనా? ఇది మంచి బలేనా? ఇది అర్పిస్తున్న ఈ బలి దేవునికి ఇష్టకరమైనదేనా? ఒకసారి బైబిల్లో మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 24వ వాక్యం. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకనో చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షీలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకొచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి సన్నివేశం ఏంటో తెలుసా? ఒక స్త్రీకి వివాహమైనది మొదలుకొని సంవత్సరాలు గడిచిపోతున్నా బిడ్డలు లేరు. ఎవరు లేరు? పిల్లలు లేరు. పిల్లలు లేని బాధ ఎలా ఉంటుందో తెలుసు. అది అనుభవించిన మన మధ్యలో మేరీ గ్రేస్ అక్క కూడా ఉంది. పిల్లలు లేకపోతే ప్రజలు, సమాజం ఎలా నిందిస్తారో తెలుసు. ఆ బాధ అనుభవించిన వారందరూ ఎంత ఎంత బాధకు, ఎంత వేదనకు గురవుతారో మనకు తెలుసు. ఎందుకంటే అలాంటి సాక్ష్యాలు మన మధ్యలో ఉన్నాయి. అలాంటి సందర్భంలో తన యొక్క సహోదరికి వివాహం జరిగి వెంటనే గర్భఫలాలు రావడం, ఏదన్నా గర్భఫలం కలిగినటువంటి బిడ్డలను చూస్తే ఎంతో వారిని చూసి సంతోషపడి మరలా దుఃఖపడడం, నాకు లేరే అని బాధపడడం. ఇలాగ ఏడుస్తూ బాధపడుతూ రోదిస్తూ ఉంది. ఒక రోజు మందిరంలోనికి వెళ్ళి కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. ఎవరో హన్నా అనే స్త్రీ ఏడుస్తుంది దేవుని సన్నిధిలోకి వెళ్ళి. అప్పుడు ప్రవక్త అయినటువంటి ఏలి అక్కడికి వచ్చి అంటాడు కదా, ఏమ్మా ఎందుకు నువ్వు దుఃఖిస్తున్నావు, బాధపడుతున్నావు అంటే, నా ఏలినవాడా, నీ ఎదుట నన్ను ప్రీతికరముగా ఉండనిమ్మో, నాకు ఒక మగబిడ్డను ఇచ్చిన ఎడల అతన్ని నేను నీకు అప్పగిస్తాను అని చెప్పింది. దేనికి స్తోత్రం కలిగింది కాక. గర్భఫలం లేక బాధపడుతున్న ఈ స్త్రీ, నాకు ఒక మగ శిశువుని గనక మీరు ఇస్తే నేను ఆ మగ శిశువుని తన తల మీద ఎన్నటికి కత్తిర వేయకుండా నేను నీ సన్నిధికి అప్పగిచ్చేస్తా అనగానే దేవుని ఆత్మ చేత నింపబడి ఆ ఏలి అన్నాడు కదా, నీవు ఆశించినట్లుగానే వచ్చే సంవత్సరమున కల్లా నీవు గర్భవతి వై కుమారుని కందువు అని చెప్పేశాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అనగానే ఏమైపోయింది? వచ్చే సంవత్సరానికి గర్భవతి అయిపోయింది, కుమారుడు కనేసింది. దీనికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అలాంటి సాక్ష్యాలు మన మధ్యలో కూడా చాలా ఉన్నాయి. అయితే ఈ హన్నా గర్భఫలం పొందుకున్న వెంటనే చేసిన కార్యం ఏంటో తెలుసా? పాలు విడిచిన వెంటనే అని ఉంటుంది. అర్థమైందా? పాలు విడిచిన వెంటనే ఒక్కగానొక్క కుమారుణ్ణి, సంవత్సరాల కొలది లేక బాధపడుతున్న గర్భఫలాన్ని బట్టి బాధపడుతుంటే దేవుడు ఇచ్చిన ఈ బలిని, ఈ యొక్క గర్భఫలాన్ని తిరిగి మరలా దేవునికి ఇవ్వాలా? బాధ వచ్చిద్దా లేదా? ఒక స్త్రీకి ఎంతో వేదనతో కుమారుణ్ణి, బిడ్డలను కన్నప్పుడు వెంటనే డాక్టర్ తీసుకొచ్చి, ఇదిగో అమ్మా నీ కుమారుడు, నీ కుమార్తె అని చెప్పి చూపించగానే ఆ నొప్పుల బాధ అంతా మర్చిపోయి ఆ పిల్లలను చూసి సంతోషపడిద్దంట తల్లి. అవునా? నిజంగా ఎంతో విలువైన బంధం అది, దేవుడు ఏర్పరిచిన బంధం. మరి అలాంటి స్థితిగతులు కలిగిన ఈ యొక్క ఆ రక్త సంబంధాన్ని కూడా వదులుకొని దేవునికి ఇచ్చేయాలంటే బాధాకరమైందా లేకపోతే సులువైనదా? ఎన్నటికీ కాదు. శ్రేష్టమైనటువంటి వాడు సంవత్సరాల తరబడి గర్భఫలం లేక బాధపడుతుంటే దేవుడే ఇచ్చినటువంటి కుమారుడు, లోపం లేనివాడు, అవయవాలన్నీ శ్రేష్టంగా ఉన్నాయి.
చెప్పాలంటే అంగవైకల్యం లేదు, ఏమీ లేదు, బహు సుందరుడు, శ్రేష్టమైనటువంటి వాడు. అయితే ఆ యొక్క సమూయేలును తీసుకొని వచ్చి యెహోవా సన్నిధిలో అప్పగించడానికి ఏమాత్రం వెనకాడల. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది శ్రేష్టమైన బలి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆయన ఉన్నాడంట, మొన్న ఎవరో చెబితే ఉన్నా నేను ఇది. ఒక తండ్రికి 2 కుమారులంట, వారిలో ఒకడు నపుంసకుడంట. నపుంసకుడు అయ్యాడు కాబట్టి సమాజంలో వాల్యూ ఉండదు కాబట్టి ఇక ఈ నపుంసకుడిని దేవునికి ఇచ్చేద్దాం. ఏంటి, ఈ పనికిరాని దేవునికి ఇచ్చేద్దాం. చూడండి దేవుడు ఎలా అయిపోయాడు చూడండి. అసలు ప్రజలకు దేవుని మీద ఉన్న భావన ఎలా ఉందో చూడండి. ఆయన ఎవరో మహారాజు అయి ఉన్నాడు, గనుడైన మహారాజు. దేనికి స్తోత్రం కలుగును గాక. గనుడైన రాజుకు పనికిరానివి ఇచ్చి నువ్వు ఎలా సంతోషించబడగలుగుతావు, ఎలా దీవించబడతావు? శ్రేష్టమైన బలి ఏదైనా ఉంది అని అంటే ఈ హన్నా ఇచ్చిన బలి శ్రేష్టమైన బలి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ హన్నా ఇచ్చినటువంటి బలి శ్రేష్టమైన బలి. ఆ బలిని ఎప్పుడైతే తను అంగీకరించి ఉన్నాడో, దేవుడు ఎప్పుడైతే ఆ బలిని స్వీకరించి మందిరంలో ప్రతిష్ఠించాడో దేవుడు, ఆ సమూయేలును బట్టి చెప్పాలంటే రాజులను సైతం అభిషేకించేటువంటి ప్రవక్త అయిపోయాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సమూయేలును బట్టి హన్నా జీవితం కూడా దీవించబడిపోయింది, ఆశీర్వదించబడింది. తరువాత కుమార్తెలను కనేసింది. దేనికి స్తోత్రం కలుగును గాక. గొడ్రాలు పిల్లల్ని కాదండి. దేనికి స్తోత్రం. ఈరోజు బలి ఎలాంటి బలి? తర్వాత వచనాల్లో చూస్తే మనం ఆదికాండం 22:9, అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అర్థమవుతుందా? ఎవరిని ఉంచారంట? ఎవరిని ఉంచారక్క? అబ్రహాము కలిగిన ఏకైక కుమారుణ్ణి బలిగా బలిపీఠం మీద పెట్టాడంట. ఎందుకు పెట్టాడో తెలుసా? అబ్రహాము, నీవు చేస్తున్న భక్తి అంతా మంచిగానే ఉంది, నువ్వు చేస్తున్న విశ్వాసం అంతా కూడా మంచిగానే ఉంది, అయితే నాకు ఒక బలి కావాలి, నువ్వు ఇస్తావా అని అన్నాడు. నీ కోసం నా జీవితాన్ని ఇచ్చేస్తాను ప్రభువా, ఏంటిదో అదో అడుగు అని అన్నాడు. అడిగితే అబ్రహాము, నీకు కలిగిన కుమారుడు అన్నాడు కదా, ఆ కుమారుడిని తీసుకొచ్చి నాకు బలిగా ఇస్తావా అని అడిగాడు దేవుడు. ఆ కుమారుడిని తీసుకొచ్చి నాకు బలిగా ఇస్తావానంటే, ఈ తండ్రికి లేక లేక కలిగిన కుమారుడు, ఎన్నో సంవత్సరాలకి కలిగిన కుమారుడు, శ్రేష్టమైనటువంటి కుమారుడు, అలాంటి కన్న తండ్రినే అడగకూడదు అడిగావు ప్రభువా అని అన్నాడా? అన్లా. నీకు మించి నాకు ఏది ఈ లోకంలో శ్రేష్టమైనది కాదు అన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నా కుమారుని అడిగావా? నేను ఇంకా ధన్యుడనే. నా కుమారుని బలిగా అడిగావు, బలిగా అర్పించబడుతున్న వాడి జీవితం ధన్యమే, అడిగి చేయమన్న నా జీవితం ధన్యమే అని సంతోషంగా కొంత బాధ ఉన్నప్పటికీ తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద పెట్టి చేతులు కాళ్ళు కట్టేశాడు. ఇక కత్తిని యెహోవా పేరిట ఎత్తి ఇలా దింపబోతున్నాడు. దింపబోతుండగా ఆయన ఏమంటున్నాడు తెలుసా? అద్భుతమైన మాట చదువుదాం చూడండి. 22వ అధ్యాయం 12వ వచనం చదువుదాం, చెప్పండి. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనినేమియూ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనే. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఒక్కగానొక్క కుమారుణ్ణి, ప్రీతికరమైన కుమారుణ్ణి
దేవునికి ఈటలో వెనుదీయలేదు గనక, అబ్రహాము నేను నీకు మాట చెప్తున్నా చూస్తావా, ఆకాశ నక్షత్రములను నీవు లెక్క పెట్టగలవా? ప్రభువా నా వల్ల కాదయ్యా. ఇసుక రేణువులను నువ్వు లెక్క పెట్టగలవా? అమ్మో నా వల్ల కాదు. ఇదిగో నీవు ఒక్కగానొక్క కుమారుని ఇవ్వడానికి నీవు ఇష్టపడ్డావు కాబట్టి ఇప్పుడు ఆకాశ నక్షత్రములు అంతమంది, ఆ ఆకాశ నక్షత్రములంతా విస్తారమైన జనమును నీకు ఇవ్వబోతున్నా, సముద్రపు ఇసుక రేణువులంతా మహాజనమును నీకు అప్పగించబోతున్నా. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన ఇచ్చింది ఎంత హృదయపూర్వకంగా, ఒకటి. పొందుకున్నది ఎంత విస్తారము. దేనికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలంటే అబ్రహాము సంతతిలో వారమై ఇప్పటికీ మనం కూడా. దేనికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా అబ్రహాము సంతానం నుంచి వచ్చారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇసుక రేణువులను మనం తీసుకొని గుప్పిళ్ళలో పట్టుకొని ఇవి ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టమంటే నువ్వు లెక్క పెడతావా? ఏమ్మా లెక్క పెడతావా? దేవుడు నీకు అంత సమృద్ధినిచ్చును గాక. దేనికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అన్ని ఆశీర్వాదాలు నీ జీవితంలో కుమ్మరించును గాక. దేవుడు అట్టి బలమైనటువంటి ఆ మేలైన కార్యములతో నిన్ను నింపును గాక యేసునామమున. హల్లెలూయా. అబ్రహాం ఎంతమందిని ఇచ్చాడు? ఒక్కరినిచ్చారు. హన్నా ఎంతమందిని ఇచ్చింది? రాజులను అభిషేకించేవాడుగా తయారయ్యాడు. దేనికి స్తోత్రం. ఈరోజు ప్రజలు అనుగ్రహించేటువంటి, ప్రజలు అర్పించేటువంటి బలి ఏంటో తెలుసా? పనికి మాలిన బలులు అర్పిస్తూ ఉన్నారు. సేవకుడు, మీరు జాగ్రత్తగా వినండి, సేవకుడు ఇంట్లో అడుగు పెట్టారనుకోండి, సేవకుడు ఏదన్నా గృహానికి వచ్చి విజిటింగ్ చేయడానికి వెళ్ళారనుకోండి, ఆ రోజు బిర్యానీయో లేకపోతే ఏదన్నా చేసుకుంటే, పాస్టర్ గారు వస్తున్నారు అర్జెంట్ దాసేయండి మొత్తం తీసేయండి, పాస్టర్ గారు వస్తున్నారు ముందు అర్జెంటుగా లోపల దోసేయండి ఇవన్నీ. ఎట్టాగే ఓ పాస్టర్ గారు వెళ్తానంట, మంచి పలావ్ వాసన వచ్చిందంట, అందుకే చెబుతున్నా ఇది. అబ్బో మంచి విందు చేసుకుంటున్నారే అనుకున్నాడంట. తీరా ఇల్లు చూస్తే ఏం కనపట్లేదంట. ఆ ఇంట్లో అందరూ ఖాళీకి కూర్చొని ఉన్నారంట. ఏంటయ్యా దాని అర్థం అంటే వెనకాల వాళ్ళు లోపల వేసేసి దాచేసారు. ఈరోజు సేవకులకు ఇచ్చే మినిమం ఇవ్వవలసిన స్థాయిలో ఇవ్వట్లేదు అనేక మంది. సేవకుడు అంటే చులకన. సేవకుడు అంటే ఏంటి? చులకన అయిపోయింది అనేకులకి. కంటికి కనబడుతున్న సేవకుడనే అంటే దేవుని యొక్క సేవకుడైనటువంటి, దేవునికి నీకు మధ్యవర్తి అయినటువంటి సేవకుడినే గౌరవించలేని నీవు దేవుణ్ణి ఎలా గౌరవిస్తావు? కంటి ఎదుట కనబడుతున్న సేవకునికే నీవు ఇవ్వవలసిన, చెల్లించవలసిన ఆ స్వల్పమైనవి నీకు కలిగిన దాన్నే సక్రమంగా చేయలేకపోతే, ఆ గౌరవం ఇవ్వలేకపోతే, ఆ విధానాన్ని నువ్వు చెల్లించలేకపోతే, ఇక కనపడని ఆ దేవునికి నీవు ఎలా గౌరవాన్ని ఇస్తావు? ఎలా భయం కలిగి ఉంటావు? అబ్రహాముని అడిగాడు, నీవు దేవునికి భయపడిన వాడు అని నేను ఎరిగి ఉన్నాను అని అంటాడు. అంత గొప్ప మాట చూసారా? సేవకుడికి భయపడుతున్నావా నీవు, నీ కుటుంబం? సేవకుడు వస్తున్నాడంటే భయం కలిగి ఉంటున్నావా నువ్వు? కంటికి కనబడుతున్న సేవకుడు అంటే భయం లేదు నీకు, మరి దేవుడు అంటే ఇంకేం భయం ఉంటుంది నీకు? అలాంటి పనికిమాలిన బతుకులో బతుకుతున్నారు కొంతమంది. క్రైస్తవ జీవితంలో అనేక మంది ఉన్నారు కోకొల్లలో. సేవకుని అంటేనే విలువలైనటువంటి వారు దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతారు? ఈరోజు ఈ యొక్క అబ్రహాము బహుభయం కలిగిన వాడు దేవుడు అంటే. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము ఎలాంటివాడంట? దేవుని యందు బహుగా భయం కలిగిన వాడు. అందుకనే మీకు ఒక మాట చెప్తా చూడండి. పరుగెత్తి చూడండి, ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాడు, ఒక యవనస్తుడికి అప్పగించి, వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచి తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తీసుకొని వచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద తినుచుండెను. చాలు. దేనికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. పగటి వేళ మధ్యాహ్న సమయంలో గుడారము బయట ఆయన నిలబడి ఉండగా దేవుడు అతన్ని దర్శించాలని ఇష్టపడ్డాడు. 3 దూతలను ఆయన పంపి ఉన్నాడు. ఆ 3 దూతలు ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే ఆత్మలో గ్రహించిన ఈ యొక్క అబ్రహాము వెళ్ళి, అయ్యా దయచేసి మిమ్మల్ని బతిమలాడుతున్నా, నేను ఇచ్చే ఆతిథ్యం తీసుకొని వెళ్ళండి అన్నాడు. దయచేసి కొద్దిగా సమయం నాకు ఇవ్వండి, మీకు చక్కటి శ్రేష్టమైనటువంటి వాటిని సిద్ధపరిచి నేను మీకు ఇస్తాను, మీరు భుజించాల్సిందే అని వారిని వేడుకున్నాడంట, బతిమలాడాడంట. ఏదో నీళ్ళిచ్చి పంపేలా బ్రతిమలాడి ఒక పనివాడికి త్వరపడి పరుగెత్తుకుంటూ వెళ్ళాడంట. ఎక్కడ వెళ్ళాడంట? పరుగెత్తుకుంటూ వెళ్ళి దూడలలో మంచిదైనటువంటి ఒక దాన్ని తీసుకొని వచ్చి వారికి సిద్ధపరిచి వారి ఎదుట భోజనము నైవేద్యం లాగా పెట్టాడంట. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, శ్రేష్టమైన దాన్ని ఆ సద్దనం ఉందిగా పాస్టర్ గారికి ఇచ్చి పంపించే అంట, లేకపోతే మిగిలిపోయినాయిగా పాస్టర్ గారికి ఇచ్చే, మేము ఇచ్చామండి అని చెప్పుకోవడానికి అంత. ఆ సద్దనం మిగిలిందా పులిహార చేసి పాస్టర్ గారికి. వీళ్ళు అదే అంటున్నారు ఇక్కడ. ఏమంటున్నారు తెలుసా? మేము బలులు అర్పిస్తుంటే, యెహోవా దేవా బలులు అర్పిస్తుంటే మేము ఏం చేసి ఈ బలిని అపవిత్రపరిచాం అంటావు నువ్వు అని క్వశ్చన్ చేస్తున్నారంట వాళ్ళు. ఎవరో ఇశ్రాయేలీలు కుంటిదాన్ని, నడ్డిదాన్ని, రోగంతో జబ్బు పట్టిన దాన్ని తీసుకొని వచ్చి నీవు నాకు బలిగా అర్పిస్తే అది శ్రేష్టమైన బలి. ఈ అబ్రహాము అలాంటిదే వధించాడా? లేత చక్కటి దూడను తీసుకొని వచ్చి వధించాడంట. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే కాల్ఫ్ అంటారు. అంటే లేత దూడ, శ్రేష్టమైన దూడను తీసుకొచ్చారంట. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. శ్రేష్టమైన తీసుకొని వచ్చారు. ఈరోజు సేవకులకు జరిగే విధానం ఏంటంటే, పరిచర్యకు వాళ్ళ ఇంట్లో వాడుకునే కారు కాస్త రిపేర్కి వచ్చి ఇక వేలు లక్షలు ఖర్చు అవుతాయి అన్నప్పుడు వెంటనే ఎవరికి ఇద్దామని గుర్తొచ్చింది అంటే పాస్టర్ గారికి ఇచ్చేద్దాం అనుకుంటారు కొంతమంది భక్తిపరులు. పాస్టర్ గారికి ఇచ్చి నెంబర్ 1 కార్ అండి, వాడుకోండి మీ ఇష్టం, పరిచర్లోకి వెళ్తారుగా, దేవునికి ఉపయోగపడిద్దని ఇచ్చామంటారు. ఆ నిజంగా పాస్టర్ గారు ఎంతో సంతోషంతో తీసుకొని మీటింగ్కి బయలుదేరతాడు, మధ్యలో దారిలో ఆగిపోతుంది. ఆ మీటింగ్కి ఆలస్యం అయిపోద్ది, ఈ కార్ రిపేర్ అయిందని చేయించుకుంటే 3-4 లక్షలు ఇద్ది అంటారు మొత్తం. అలాంటి భక్తిపరులు కూడా ఉన్నారు. వీళ్ళే ఆయన బలిపీఠాన్ని అపరిశుద్ధం చేసేది. శ్రేష్టమైన పదార్థాలన్నీ వారింట్లో ఉంచుకొని వ్యర్థమైనవి, పనికిమాలిని సేవకులకి ఇస్తారు, పరిచర్యలకు ఇస్తారు. విలువలేని దాన్ని సేవకులకి ఇచ్చి, విలువలేని దాన్ని దేవునికి ఇచ్చి, విలువైనది వారు దాచుకుంటారు. ఈ బలులు దేవునికి అసహ్యమైన బలులు. ఇవి ఎప్పటికీ దేవుడు అంగీకరించడు. దానికి తగిన దీవెన రాదు, పైగా శాపమును కొని తెచ్చుకుంటారు. చెవిగలవాడు వినుగాక. ఆమేన్. శ్రేష్టమైన బలి నీ హృదయంతరంగాల్లో నుంచి పుట్టుకొచ్చేది. శ్రేష్టమైన బలి నీ హృదయంలో నుంచి ఏర్పడేది. శ్రేష్టమైన బలి నిన్ను నీవుగా అర్పించుకునే బలి. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము 4 చోట్ల బలిపీఠాలు కట్టాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఒకటి ఆదికాండం 12:7 వాక్యంలో దేవుడు మాట్లాడాడని, రెండవది ఆదికాండం 12:7 వాక్యంలో, అలాగే ఆదికాండం 12:8, అలాగే ఆదికాండము 22:9 తన కుమారుణ్ణి బలిగా అర్పించాడు. బలిపీఠము కట్టిన ప్రతిసారి కూడా ఆయన ఇదిగో నన్ను నేనే నీకు బలిగా అర్పించుకుంటానని అర్పించేశాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం తెలుసా? అలా అర్పించిన ప్రార్థన, అలా అర్పించిన కానుక, అలా అర్పించిన బలి, అబ్రహాము ప్రతి బలిని దేవుడు స్వీకరించాడు. దీనికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహామును దీవించి ఆశీర్వదించి బహుజనముగా అన్ని విషయాలలో ఆశీర్వాదాన్ని పొందుకున్న వాడిగా ఉన్నాడు. దీనికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము ఎలాంటివాడో తెలుసా?
ఒక ఒక దానిలోనే ఆశీర్వదించబడిన వాడు కాదు, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. దేనికి స్తోత్రం. ఆర్థికంగా, ఆరోగ్యకరంగా, శారీరకంగా, మానసికంగా, ఆ సమృద్ధితో అన్ని రకాల ఆశీర్వాదములు పొందుకున్నాడు. దేనికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో అన్ని రకాల ఆశీర్వాదాలు కావాలా? నీ బలి యథార్థమైన బలిగా అర్పించు. దేవుడు నిశ్చయంగా అట్టి బలిని స్వీకరించి తగిన దీవెనిస్తాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 12:8. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు, చూడండి, యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున అతడు ప్రార్థన చేశాను. దేనికి స్తోత్రం కలుగును గాక. చాలు. యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఆ బలిపీఠము కట్టి ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టాడు అబ్రహాము. ఏమండి, ఇచ్చే విషయంలో లేత దూడను తీసుకొని ఇచ్చాడా? అలాగే సొంత కుమారుని ఇచ్చేసాడా? ఇక తనకు కలిగి ఉన్నదంతా ఇచ్చినట్లే కదా. ఇక అక్కడికి కూడా తృప్తి చెందక ఏమంటున్నాడు తెలుసా? నన్ను నేనే నీకు బలిగా అర్పించుకుంటున్నానని ప్రార్థన చేస్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అబ్రహాము కలిగినటువంటి బలి నీవు అప్పగించగలవా? అబ్రహాము చేసిన ఈ బలిని నీవు అర్పించగలవా? హన్నా ఇచ్చిన ఈ బలిని నీవు అర్పించగలవా? అదేమంటే కానుక వేసే సమయంలో సేవకులకి కానుకలు ఇచ్చే విధానంలో కూడా, మందిరంలో కానుకలు వేసే విధానంలో కూడా మడతపడిపోయి నలిగిపోయి చీకిపోయినటువంటి పనికిరాని నోట్లనే తీసుకొచ్చి కానుకలు వేస్తారు కొంతమంది. మళ్ళీ సర్వాంగ బలిచ్చాం అంటారు వీళ్ళు. పిల్లలకి 5 రూపాయలు నోట్లు, చిరిగిపోయిన నోట్లు ఇచ్చి వాళ్ళని ఏమని చెబుతారు? ఆ బాల్యం నుంచే వాళ్ళ బలిపీయటం అపవిత్రం. దైవజనులు, మహా గొప్ప దైవజనులు ఒక మాట అన్నారు. నీవు దేవునికి ఒకవేళ అర్పించవలసిన కానుకుంటే, అది స్వల్పంగా నీ యొద్ద ఉంటే, చిల్లర డబ్బులు నువ్వు తీసుకో, నోట్లు నీ పిల్లలకి ఇవ్వు. నోట్లు నీ పిల్లలకి ఇచ్చి అలవాటు చెయ్యి. నువ్వు ఇలాగే నువ్వు రూపాయి 2 రూపాయలు ఇచ్చావనుకో, రేపటి రోజున రూపాయలు 2 రూపాయలు కానుకలు చిల్లర ఇవ్వాలనుకుంటా దేవుడికి అనుకునే మనసు వాడికి వెళ్ళిపోతుంది. దగ్గరుండి నువ్వు అలా అలవాటు చేసావు. అయితే ఒకవేళ లేమి స్థితి ఉంటే ఆ చిల్లర నీవు తీసుకొని, ప్రభువా రేపు నేను సమృద్ధిగా ఇచ్చే బలిగా నన్ను మార్చు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకొని, ఆ నోట్లు ఏదైతే ఉందో నీ యొద్ద విలువైన, నీలో కలిగిన ఆ స్వల్పంలోనే విలువైంది నీ బిడలకిచ్చి కానుకేయమని చెప్పు. అప్పుడు రేపు అతడు పెద్దవాడైన తర్వాత శ్రేష్టమైన బలిని ఇస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఎప్పటికీ కూడా ఇచ్చేది ఎంత స్వల్పంగా ఉందో అంత ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు ఎంత నీకు కలిగి ఉన్నది ఎంతైనప్పటికీ కూడా నీవు ఇచ్చేది అది దేవుని దృష్టిలో స్వల్పమే, కానీ అది యథార్థంగా దేవునికి ఇచ్చినప్పుడు అది సర్వాంగ బలిగా దేవుడు స్వీకరించి దాన్ని తీసుకొని ఆయన ఏం చేస్తాడంట? సమృద్ధికరమైన మేళ్లతో నింపుతాడు. చివరిగా వస్తే పాప ప్రాయశ్చిత్తమైన బలిగా మనము ధ్యానించుకుంటే, పాప ప్రాయశ్చిత్తమైన బలిగా మనం చూస్తే, మనం చేసిన అతిక్రమాలను బట్టి, మనం చేసినటువంటి నీచమైన స్థితిని బట్టి, అబద్ధములు, మోసములు, దొంగతనం, వ్యభిచారం, పనికిరాని క్రియలు మనం చేస్తూ పాపపు ఊపిలో మనం నింపబడిపోయాం. కాబట్టి మనం ఎన్ని జంతువులను ఇచ్చినా బలి సరిపోదు, ఎంత బలిని మనం అర్పించినా సరిపోదు. అయితే ఆ బలిని మనం చెల్లించలేకపోతున్నాం. జాగ్రత్తగా అంటున్నారా? అయితే ఆ బలిని మనం చెల్లించలేము, ఆ బలిని మనం చెల్లించలేని స్థితిలో ఉన్నాము. దానికి ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము తీసుకోలేని స్థితిలో ఉన్నాము. పాప ప్రాయశ్చిత్తము మనం కలగటానికి తగిన బలి మన యొద్ద లేదు. ఆ విషయాన్ని తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి ఒక సర్వాంగ బలిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. మనము బలి
చెల్లించలేనంత పాపం మనం చేశాం. ఒక పాపానికి ఇంత, ఒక పాపానికి ఈ జంతువు, ఒక పాపానికి ఆ జంతువు, ఇలాగా కొన్ని కొన్ని జంతువులు ఉంటే, అయితే మనం ఎన్ని జంతువులను బలించినా చెల్లించలేనంత పాపాన్ని మనం చేశాం. మన క్రియలను బట్టి, మన అతిక్రమములను బట్టి. అయితే ఈ చెల్లించలేని బలిని దేవుడే, యేసుక్రీస్తు ప్రభుల వారే, ఆయన శరీరమునే, ఆయనే బలిగా మార్చబడి నీకు నాకు పాప ప్రాయశ్చిత్తాన్ని కలిగించాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మహారాజైనటువంటి ఘనుడైన రాజే ఈరోజు పాప శిలువ మీద వేలాడి ఆయన బలిగా మార్చబడ్డాడు. నీ కొరకు నా కొరకు యేసునామమున. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలి ద్వారా ఈరోజు నీవు నేను రక్షణ అనే సమృద్ధిని పొందుకుంటున్నాం, కృప అనే సమృద్ధిని పొందుకుంటున్నాం యేసునామం. హల్లెలూయా. ఈరోజు ప్రభు అడుగుతుంది ఏంటో తెలుసా? హృదయపూర్వకముగా ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు. అయితే హృదయపూర్వకంగా దేవుడు నిన్ను బట్టి నీ నుండి ఆయన హృదయపూర్వకమైన బలులను అడుగుతున్నాడు. ఇవ్వగలుగుతావా? నీ నుండి ఆయన హృదయపూర్వకమైన బలులను ఆయన అడుగుతున్నాడు. నీ నుండి హృదయపూర్వకమైన అర్పణలు ఆయన చూస్తున్నాడు. అబ్రహామును పరిశీలన చేసినప్పుడు అతడు యథార్థంగా, నమ్మకంగా బలిని తన కుమారుణ్ణి అర్పించేస్తున్నప్పుడు అప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు, నీవు దేవుని యందు భయము కలిగిన వాడవని నేను ఎరుగుదును. ఈ క్రియను బట్టి, నీ క్రియలను బట్టి దేవుడికి భయపడే విధానంలో నువ్వు ఉన్నావని ప్రభు తెలుసుకోవాలి కదా. నీ క్రియలను బట్టి దేవునికి నీవు భయపడుతున్నావు, నా కుమార్తె నీవు ఆశీర్వదించబడుతున్నావు ఇక మీదట అని ప్రభు చెప్పాలి అని అంటే నీలో ఆ భయం ఉందా? దేవుని సేవకుడు అంటే భయం ఉందా? దేవుని సన్నిధి అంటే భయం ఉందా? దేవుడు చూస్తున్నాడనే భయం ఉందా? ఆ భయము లేకయే ఈరోజు అనేక మంది తొలగిపోతూ ఉన్నారు. ప్రీతికరమైన బలిగా వారు మార్చబడలేకపోతున్నారు. ఈరోజు ప్రభు అంటున్నాడు కదా, శ్రేష్టమైన బలి అబ్రహాము ఇచ్చినట్లుగా, తన సర్వమును అబ్రహాము దేవునికి ఇచ్చినట్లుగా, తన ఒక్కగానొక్క కుమారుడనైనటువంటి సమూయేలును హన్నా దేవునికి అర్పించినట్లుగా, తన ఒక్కగానొక్క కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని శిలువ మీద బలిగా అర్పించినట్లుగా ఈరోజు నీ హృదయాన్ని బలిగా అర్పించగలిగితే నా దేవుడు సమృద్ధిగా దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవునికి సర్వాంగ బలిగా నిన్ను నీవు మార్చుకున్నట్లయితే నిన్ను బట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, సమస్తాన్ని దీవించబోతున్నాడు యేసునామమున. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ బలి యథార్థమైనదిగా ఉందా? ఈరోజు నీ బలి నమ్మకమైనదిగా ఉందా? ఈరోజు నీవిచ్చే బలి ఏదైతే ఉందో అది దేవుని యందు భయము కలిగిన బలిగా ఉందా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా,